లార్డ్ ఆది కాండము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకున్నాము. అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. చాలా కాలము అబ్రహాము వేచి ఉన్నాడు. తనకు ఆశీర్వాదం రావడానికి చాలా కాలం పట్టింది. దేవుడు అతన్ని దీవించినాడు. ఓర్పుతో సహనంతో ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. దేవుడు అతనికి ఒక కుమారుని అనుగ్రహించినాడు, ఒక సంతానాన్ని ఇచ్చినాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఆ కుమారుని పేరు దేవుడిచ్చిన పేరునే ఆ కుమారునికి పెట్టినాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఓర్పుకు తగిన ఫలితం పొందుకున్నాడు. దేవునికి చేసిన ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారమే వాగ్దానం నెరవేరింది. హల్లెలూయా. మరి ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్నావేమో, ఒక దినం రాబోతుంది, దేవుడు నిన్ను దీవించ